తెలంగాణలో ఎస్బీఐ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్ వివాదం సరికొత్త రాజకీయ రంగం పులుముకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి బీఆర్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయదుర్గం భూ వివాదం నేపథ్యంలో ప్రభుత్వానికి ఎస్బీఐతో తలెత్తిన విభేదాలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పగబడతారని, ప్రతీకార చర్యలకు దిగుతారని ఆరోపించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకుండా మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో, పెట్టినా పెడతాడు, మస్తు జమ అయినాయి పైసలు, ఎనుముల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోండా డివిజన్ ఈస్ట్ మారడిపల్లి టీచర్స్ కాలనీ పార్కులో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి ఆక్సిజన్ సిలిండర్ వంటిదని, వన మహోత్సవం స్ఫూర్తితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కాలుష్య రహిత కంటోన్మెంట్ సాధన కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఒక్క మొక్కనైనా నాటి దాన్ని సంరక్షించాలని, చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని పిలుపునిచ్చారు. అన్న పక్క చెప్పనా హైదరాబాద్లోని నానక్రామ్గూడ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. బషీర్బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ పై ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. నానక్రామ్గూడ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే నిర్ణయంపై వామపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టాయి. ర్యాలీలో జాన్ వెస్లీ సహా పలువురు వామపక్ష నాయకులు పాల్గొని ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ ఆయన్ను యుద్ధ ఉన్మాదిగా అభివర్ణించారు. అమెరికా కాన్సులేట్ను దాని ముందు ఉన్నటువంటి రోడ్డును ట్రంప్ పేరు పెట్టడాన్ని వామపక్ష పార్టీలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బాబు జగ్జీవన్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే ఒక నియంతగా, సామ్రాజ్యవాద అధిపతిగా
ప్రపంచ దేశాల మీద దాడులు యుద్ధాలు ఇంత ఉన్మోదిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి భారతదేశం మీద అనేక ఆంక్షలు పెట్టాడు, మన మీద పన్నులు విధిస్తున్నాడు, మనల్ని ఒక ఏజెంట్గా వాడుకునేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నటువంటి ట్రంప్ పేరును మన దేశంలో రోడ్డుకు పెట్టుకోవడం అనేటటువంటి దేశానికి అవమానకరమైన విషయం. అందుకే వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరియు నాయకులు గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. గత 3 సంవత్సరాల క్రితం సుమారు 6 కోట్ల రూపాయలు కేటాయించి టెండర్ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదని, గత సంవత్సరం వర్షాకాలంలో ఒక కారు వరదల్లో కొట్టుకుపోయి 2 వ్యక్తులు మృతి చెందినా ప్రభుత్వం కళ్ళు తెరవలేదన్నారు. సుమారు 10 గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకలకి ఇబ్బందులకు గురవుతున్నారు అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 4-5 సార్లు నియోజకవర్గంలో పర్యటించినా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఈ రోడ్డు విషయంలో ఏదైతే ఒక డ్యామ్ అంటే మామూలుగా ఉన్నటువంటి ఒక కాలువ కాజ్వేను పెద్ద ఎత్తున ఒక బ్రిడ్జ్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. ఎందుకంటే వర్షం వస్తే ఒక వారం రోజులు అటు ఇటు ఎవరు కూడా ప్రజలు పోనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో గత ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగిన వెంటనే ఒక 3 బ్రిడ్జిలకు శాంక్షన్ ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ లష్కర్గూడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్కు గౌరవ హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొని ఫౌండేషన్ కూడా వేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆఫీసర్స్ అందరు ప్రాసెస్ కంప్లీట్ చేశారు, అదేవిధంగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత టోటల్గా టెండర్ కూడా పిలిపించారు. టెండర్ పిలిపించిన తర్వాత కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయిపోయాడు. వారికి వర్క్ ఆర్డర్ కూడా కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు చేసినటువంటి కార్యక్రమం అంతట్లోపనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, పనులు కొద్దిగా జాప్యమైంది. అయినా కాంట్రాక్టర్ మొత్తం కూడా మెటీరియల్ అంతా డంప్ చేసుకున్నాడు. ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ రావడం లేదు, ఆ మెటీరియల్ అంతా గాయబైపోయింది. గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సిఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు అని అంబటి ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదేశాలు లేకుండా టాస్క్ ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సిపి ప్రమేయంతోని మల్కాపురం నుండి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుందని ఆరోపించారు. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయికృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? లేక ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి.
కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు హైదరాబాద్లో కలకలం రేపుతున్నాయి. కుంటి శ్రీధర్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నేతలు భారీ సంఖ్యలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లో కుంటి శ్రీధర్ రావు నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో ఏసీలు బిగించేందుకు వచ్చిన టెక్నీషియన్లు కంపెనీ ప్రతినిధులను గదిలో బంధించి తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. నా బిల్డింగ్కు బలి ఇవ్వలేదు, మీ శవంతో బలి ఇస్తా అంటూ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఏ విధంగా నువ్వు చేసి సాల్వ్ చేసి ఎప్పుడైనా కూడా పొద్దుగాల అడుగుతా, మధ్యాహ్నం అడుగుతా, సాయంత్రం అలా లంచ్ పడతా, ఈ అమ్మ కుక్కలు అమ్మడ్డా లంచ కొడతా. నేను చేసిన పొరపాటు వాడు 2 లక్షలు దిగిపోయినా ఇంట్లో మోసం చేసినట్టు అని చెప్పిన గుర్తున్నారా? దొంగ లంచ ఒక డీలం పెట్టి మళ్ళీ ఆ లంచ అవుతున్నా పని చెప్పి స్వామి హైదరాబాద్ ఇంకా ఎంతమంది మోసం చేస్తారా నువ్వు? జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ తీసుకొని కూడా కేసు పెట్టకుండా కాంప్రమైజ్ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకోమని చెప్పి కేసును కాకుండా డిలే చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం మరి దాన్ని నీరు గార్చే విధంగా కుట్ర పడుతూ ఉన్నారు. మరి బాధితుడి మీద ఎవరైతే నెంబర్ 1 శ్రీధర్ అనే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు కూడా ఆయన బెదిరిస్తూ కులం పేరుతో తిట్టడం, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని తిట్టడం, కొట్టడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పరిశీలన చేయకుండా వాళ్ళు ఎగ్జామ్ చేయకుండా ఆ ఆర్డర్ నిమిత్తము మేము వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. డిసెంబర్లో వర్క్ అయిపోయిన తర్వాత మార్చ్లో ఆన్ చేస్తాము. మార్చ్లో ఆన్ చేసిన తర్వాత అది 46 lakhs వర్త్ ఆర్డర్, 45,85,000 వర్త్. దాంట్లో మాకు 34,90,000 పేమెంట్ చేశారు. ఇంకొక 10 lakhs వరకు పేమెంట్ రావాల్సి ఉంది. ఏ సీజన్ ఆన్ అయ్యాయి, ఏ సీజన్ రన్నింగ్ కండిషన్ ఉన్నప్పుడు పేమెంట్ గురించి అడిగినప్పుడు ఆయన అంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసేవాడు. ఇది పని చేస్తలేదు, అది పని చేస్తలేదు, ఇది పని చేస్తలే కాబట్టి నీకు ఇచ్చిన 35 లక్షలు తిరిగి ఇచ్చేసేయాలి, వాళ్ళు బాండ్ రాయాలి, అన్ని రెక్టిఫై చేయాలి, నాకు పెయింటింగ్కి 60 లక్షలు అయింది, ఆ పెయింటింగ్ అంతా మీరే ఇప్పించేయాలి, ఇవంతా నాకు 3 రోజులు అయిపోవాలి, వారం రోజులు అయిపోవాలి అని బాండ్ రాయాలి, లేదంటే నీ మీద 1000 కోట్లు పౌడర్స్ రావాలి. ఇంజనీరింగ్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ సెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు జేఎన్టీయూ యూనివర్సిటీకి చేరుకుంటున్నారు. ఎబ్సెట్ 2026 మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను జేఎన్టీయూ యూనివర్సిటీలో అధికారులు ప్రారంభించారు. యూనివర్సిటీ కౌన్సిలింగ్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. మొదటి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 640 మంది విద్యార్థులు స్లాట్లు బుక్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి అరగంటకు 40 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. విద్యార్థులు నిర్ణీత సమయంలో హాజరై తమ ధ్రువపత్రాలను పరిశీలనకు సమర్పించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం విద్యార్థులకు కళాశాలల ఎంపికకు అవకాశం కల్పించనున్నారు. నాచారం పారిశ్రామిక వాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎటువంటి అనుమతులు లేని ఎస్ఆర్డీజీ స్కూల్ వద్ద ఏఐవైఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్కూల్పై ఉప్పల్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్ రామారావు తనిఖీలు చేపట్టారు. విద్యాశాఖ ప్రమాణాలకు లోబడి తీసుకోలేదని నిర్ధారణకు వచ్చారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎంఈఓ సంప్రదించి ఆమె ఆదేశాల మేరకు స్కూల్కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఎంఈఓ రామారావు తీరుపై ఏఐవైఎఫ్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతులు లేని స్కూలుపై రెండవసారి తనిఖీలు చేపట్టి ₹1,00,000 జరిమానా కానీ స్కూల్ సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని ఏఐవైఎఫ్ నాయకులు ప్రశ్నించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి స్కూలుపై చర్యలు తీసుకుని శాశ్వతంగా స్కూల్ను మూసివేయాలని డిమాండ్ చేశారు. డిఓ కానీ ఎంఈఓ కానీ అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ ఇండస్ట్రీ జోన్ కాబట్టి పొల్యూషన్ ఉంది, అదేవిధంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీ ఉంది. దాదాపు 12 టైర్లది 24 టైర్ల లారీలు కూడా రాకపోకలు జరుగుతూ ఉంది. మేము విద్యాశాఖ అధికారులకు ఒకటే విన్నవిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విధంగా పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న ఈ విద్యా సంస్థలకు సంబంధించి మీరు ఏ విధంగా యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏందని చెప్పి ఏఐవైఎఫ్ మేడ్చల్ సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలకి ఏం చెప్పబోతా ఉన్నారు?
ఇష్టం ఉన్నట్టుగా పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటూ, మరొక వైపు ఇట్లా అనుమతి లేకుండా జిహెచ్ఎంసీలో సీజన్ బిల్డింగ్లో దొంగతనంగా క్లాసులు నిర్వహిస్తున్న వారి మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే పాఠశాల విద్యాశాఖ సంబంధించిన డైరెక్టర్ గారు స్పష్టంగా తమ పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి పాఠశాలలోనే అనుమతి ఉన్నటువంటి పాఠశాలలో చేర్పించాలని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే నిర్లక్ష్యంగా ఎస్ఆర్డీజీ లాంటి అనేక కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ధనార్జన ధ్యేయంగా లక్షల రూపాయల ఫీజుల రూపంలో అక్షరాల మీద ఈరోజు లక్షలు వసూలు చేసినటువంటి ఇట్లాంటి ఎస్ఆర్డీజీ ప్రైమ్ సంబంధించి అనధికారికంగా ఈరోజు ఇండస్ట్రియల్ జైళ్లను ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నాచారం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ప్రాంతంగా పొల్యూషన్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టంగా దీన్ని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్గా పరిగణించింది. కానీ ఇట్లాంటి అనధికారికంగా నడుస్తున్న దాని మీద విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పష్టంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు నిజంగా ఈ పాఠశాలకు ఒకవేళ అనుమతి ఉన్నట్లయితే ఈరోజు జిహెచ్ఎంసీ కూడా ఇదే భవంతిని పలుమార్లు కూడా ఇప్పటికే సీజ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును విమర్శించే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశారని ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావు ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడు. ఆయనపై అనవసర విమర్శలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు తగిన సమాధానం చెబుతారన్నారు. ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో, ఎక్కడైతే గరీబులు బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయపడుకుంటూ సేవ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలంగాణలో మైనంపల్లి హనుమంతరావు గారు. అందరూ కూడా పార్టీలో పదవులు పొందడానికి ఒక ఎమ్మెల్యే సీటుకో చైర్మన్ సీట్ ఆశించి పార్టీలోకి వస్తారు. మైనంపల్లి హనుమంతరావు ప్రజా సేవ చేసి పార్టీలు పిలిస్తేనే ఆ రోజు ఈయన చేసిన సేవలు గుర్తించి టీడీపీ తెలుగుదేశం పార్టీ పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన చేసే సేవలనే గుర్తించి మరి టిఆర్ఎస్ పార్టీ కూడా మరి ఆయన వస్తే మా పార్టీ బలోపేతం అవుతుందని ఆ రోజు మరి టిఆర్ఎస్ పార్టీ కూడా పార్టీలో చేర్చుకుంది. ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం కూడా మరి ఒక మంచి బలమైన వ్యక్తి రావాలి, కాంగ్రెస్ పార్టీలో బలోపేతం అవుతుంది పార్టీ, ఓ ప్రజానాయకుడు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం కూడా అదే కారణం. ఈ మధ్య కొంతమంది రాజకీయ భిక్షగాళ్ళు తయారయ్యారు. వాళ్ళు ఎట్లాగంటే సందర్భం సమయం ఏమీ తెలియకుండా అసలు ఏం మాట్లాడుతున్నారో ఈ మధ్య అర్థం కావట్లేదు. ఈ మధ్య కేటీఆర్ గారు మీటింగ్ పెట్టారు అల్వాల్లో. ఆయన మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఒకటి, ఆయన మాట్లాడిన అంశం ఏమైతుందో దానికి అసలు ఆయన నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమున్నదంటే, మీకు జరిగిన సందర్భం ఏంటి, ఆ రోజు గొడవ ఏంది, అయిపోయిన గొడవకి మీరు మళ్ళీ శ్రీకారం చుట్టి దాన్ని ఏదో పెద్దది చేసి మీరు లబ్ధి పొందడానికి చూస్తున్నారు. దానికి ఒక మహేష్ యాదవ్ అనే ఒకడు, ఇంకోటి క్రిషాంక్ అనేవాడు, ఇంకొకడు మాట్లాడుతున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ సర్కిల్ 2 మున్సిపల్ కార్యాలయంలో BLO మరియు BLAలకు SIR శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ SIR కార్యక్రమం దేశమంతటా నడుస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైందని, తెలంగాణలో 25వ తారీఖు నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటు హక్కు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండే విధంగా, అర్హత లేని వారిని ఓటరు జాబితాలో చేర్చకుండా ఉండే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా BLAలకు మరియు BLOలకు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని అల్వాల్ సర్కిల్ 2 GHMC ఆఫీస్లో ఈరోజు SIR శిక్షణ కార్యక్రమంలో సంబంధిత BLAలు BLOకు మరి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ సార్ గారు, అదేవిధంగా AMC యాదగిరి సార్ గారు, నేను మాస్టర్ టైని నరసింహ, నాతో పాటు కైలాష్పతి పాల్గొన్నాము. దీనికి వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మరి ఏజెంట్స్, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వారి పదవిలో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి హాజరయ్యారు.
దీంట్లో SIR మరి దేశమంతా కూడా కార్యక్రమం వస్తుంది. తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైంది, తెలంగాణలో కూడా SIR అనేది వచ్చేసింది. కాబట్టి దీంట్లో ఓటు హక్కు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో ఉండే విధంగా, అర్హత లేని వారు మరి ఓటర్ జాబితాలో చేర్చకూడదు అనే విధంగా ట్రైనింగ్ ఇచ్చి అందరూ కూడా సహకరించడం జరిగింది. దానిలో భాగంగా మరి BLAలకు సూచనలు, BLOలకు సూచనలు, వాటితో తీర్మానాలు మరి కలిసికట్టుగా ఏర్పడడం జరిగింది. 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రకారంగా అనుసంధానం చేస్తూ ఎన్యుమరేషన్ ఫామ్ ప్రతి ఒక్క ఓటర్కి అంటే లేటెస్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్యుమరేషన్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2 ఫామ్స్ ఇస్తారు. మరి ఓటు సంతకం చేసి తిరిగి BLOకు అందజేస్తాడు. తిరిగి ఇచ్చినటువంటి ఆ ఫామ్స్ అన్నీ కూడా ఓటర్ల జాబితాలో ముసాయిదా డ్రాఫ్టింగ్ ఓట్ల జాబితాలో రావడము జరుగుతుంది. బేగంపేటలోని కంట్రీ క్లబ్ హైదరాబాద్ వేదికగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఈ యోగా సెషన్స్ను సంస్థ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి ప్రారంభించగా టాలీవుడ్ నటులు వేద్వికా సోని, డాలీ షాలు అతిథులుగా హాజరై వేదికకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమాన్ని ప్రముఖ సెలబ్రిటీ, టెలివిజన్ యాంకర్, మోటివేషనల్ స్పీకర్ అనుకృతి శర్మ కొన్ని యోగాసనాలను ప్రదర్శిస్తూ ప్రత్యక్ష సెషన్ను నిర్వహించింది. ముఖ్యంగా హఠ యోగా, ప్రాణాయామాలు, యోగ నిద్ర, సూర్య నమస్కారాలు ఔత్సాహికులకు శిక్షణ అందించింది. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యోగా నిర్వహణ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా, ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలనే దృక్పథానికి కంట్రీ క్లబ్ మద్దతు తెలుపుతుందన్నారు. For having achieved the zero debt status, we have gone into the expansion mode through franchisee route, and it has become a huge success. You must have seen our photographs in Bangkok, Pattaya, Phuket. In fact, today morning we had a huge celebration of yoga in Phuket, and we are trying to grow globally now. So we are very focused on our growth plans, and I'm sure, I think, given the circumstances, we will definitely get into the big league this coming year. And I wish all the best to all the people who have been supporting. Hi, I'm Vedvika. I'm an actor. So today we are celebrating International Yoga Day in Country Club, and I believe everyone has to do yoga at least for 10 minutes at their home or anywhere they'll get the time, because yoga meditation is very important. It's important for mind, sleep, everything. तो मैं सबसे यही रिक्वेस्ट करूँगी कि दिन में खाली 10 मिनट निकालिए योगा के लिए, मेडिटेशन के लिए, and you'll see the change. తన ఊపిరి ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీతోనే ఉంటానని, పార్టీ నుండి బహిష్కరించిన అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదని, కంటోన్మెంట్ టీపీటీ బకాయిల విషయంలో హైకోర్టును ఆశ్రయించినట్లు మాజీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిల చెల్లింపులపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా, ఇటీవల హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శికి ఫామ్ 1 జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 2023లో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే హైకోర్టును ఆశ్రయించగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయల బకాయిలను రాబట్టి కంటోన్మెంట్ అభివృద్ధికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగి అతిథి వైష్ణవి చేబూర్ కూచిపూడి అరంగేట్నం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ప్రముఖులతో పాటు ఆమె 2 తరాల కుటుంబ సభ్యుల మధ్య అరంగేట్నం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కోమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర, చివరిగా తిల్లానాతో ముగిసింది. అతిథి వైష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికా సిటిజన్ కాగా, వారి కూతురు అతిథి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు.